దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 22 నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. గాస్పుల్ అకౌంట్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 and verse 5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈ రోజుల్లో ప్రతి దేశము, ప్రతి ఒక్కరూ భూమి మీద ఏదో ఒకటి సంపాదించాలి, స్వతంత్రించుకోవాలి. దాని అర్థం అదే. భూమి మీద ఏదో ఒకటి సాధించాలి, స్వతంత్రించుకోవాలి. చివరిలో ఏమి చూస్తారంటే లోకము, డబ్బున్నోళ్ళు కాదు స్వతంత్రించుకునేది. ఇప్పుడు మీరు కనపడుతుంది, డబ్బున్నోళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, హోదాలో ఉన్నవారు స్వతంత్రించుకున్నట్టుగా కనపడుతున్నది, కానీ ఇది తాత్కాలికమే. పర్మనెంట్గా ఎవరు స్వతంత్రించుకుంటారని బైబిల్లో రాయబడదంటే సాత్వికులు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. Let me read this in English. Blessed are the meek, for they shall inherit this earth. భూమిని అంటే ఈ భూమి ఏది పోయినా ఈ లోకంలో భూమి నిలిచుంటుంది. భూమి నిత్యము నిలుచున్నట్టుకే దేవుడు సృష్టించాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ భూమిలో ఉన్న వనరులు ఉంటాయి, అన్నీ లయమైపోతాయి. రెండవ రాకడ ముందు, రెండవ రాకడ ప్రతిదీ లయమైపోతుంది, కానీ భూమి నిలిచుంటుంది. ఆ భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారు? ఎవరు దీనికి ఓనర్స్? ఎవరు పలానా దానికి ఓనర్స్? ఎవరు పలానా దేశానికి ఓనర్స్? ఎవరు పలానా, మన భాషలో చెప్తా, ప్లాట్స్కి, ఆ ల్యాండ్కి, ఆ జాగాకి ఎవరు ఓనర్స్? సాత్వికులు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. సాత్వికులకు విరోధమైన పదము కాఠిన్యము హృదయము కలిగిన వారు. కఠినులు, మన భాషలో మొండివారు. The stubborn are people who are opposite to meekness. నువ్వు ఈరోజు హృదయ కాఠిన్యము కలిగిన వ్యక్తివా, లేక సాత్వికుడువా? హృదయ కాఠిన్యము కలిగిన వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపించలేడు, విధేయుడుగా ఉండలేడు, వాక్యానుసారముగా మాట్లాడలేడు, వాక్యానుసారముగా ఆలోచన చేయలేడు. సాత్వికులు మాత్రమే దేవునికి విధేయులై ఉంటారు, దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడతారు, కోరుకుంటారు. వారు, ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ భూమి చివరికి ఎవరిదవుతుంది? ఈ దేశాలన్నీ, ఈ స్థలాలన్నీ, ఈ పొలాలన్నీ, భూమి మీద ఉన్నవన్నీ ఎవరిదవుతుందంటే సాత్వికులు, धन्यलो। हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 5 अध्याय और हम 5वीं वचन पढ़ रहे हैं। धन्य है वे जो नम्र है, क्योंकि वे पृथ्वी के अधिकारी होंगे। पृथ्वी के अधिकारी होंगे। कौन? जो नम्र है। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యేసు ప్రభువారు తలాంతుల ఉపమానంలో ఈ విషయాన్ని తెలియపరిచాడు. నువ్వు కొంచెంలో నమ్మకములో ఉన్నావు గనుక 10 పట్టణాలకు నిన్ను రాజుగా, అధికారిగా నియమించుచున్నానన్నాడు. అర్థమవుతుందండి? నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉన్నావు గనుక 5 సిటీస్కి నిన్ను రాజుగా నియమించుచున్నానన్నాడు. See, this is all about taking over this earth. ఈ రోజుల్లో కొన్ని దేశాలు వారి సరిహద్దులు దాటి ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు, కానీ నిజమైన స్వతంత్రత, దేశాన్ని స్వతంత్రించుకునే వారు ఎవరు తెలుసా? సాత్వికులే. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. భూమిలో ఉన్న సంపూర్ణత యెహోవాదే.
కాబట్టి ఎవరిది ప్రతి దేశము దేవునిదే, ప్రతి ల్యాండ్ దేవునిదే, ప్రతి పొలము దేవునిదే, ప్రతి కొండ ప్రతి లోయ దేవునిదే, ప్రతిదీ దేవునిదే. అర్థమవుతుందండి? ఎవ్రీథింగ్ ఈజ్ ద లార్డ్స్. కాబట్టి ఆయనకు ఎవరికి ఇష్టమో వారికి ఇస్తారు. అర్థమవుతుందండి? కాబట్టి రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఆశీర్వాదమును, భూమిని స్వతంత్రించుకునే, భూమిలో ఎక్కువ నీవు స్వతంత్రించుకునే, ఎక్కువ శాతం స్వతంత్రించుకుంటే ఈ భాగ్యాన్ని నువ్వు, ఈ ఆధిక్యతను, ఈ గిఫ్ట్ని నువ్వు పొందుకోవాలంటే సాత్వికులుగా ఉండాలి. సాత్వికులుగా ఉండాలంటే ఎలాగ ఉండాలి పాస్టర్ గారు అని అడుగుతారా? యేసుప్రభు అన్నారు, నా యొద్ద వచ్చి నేర్చుకోండి, నేను సాత్వికుడును దీన మనసు కలన్నా. మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో రాయబడింది, కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, ఐ యామ్ మీక్ అండ్ లోలీ. నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. కఠిన హృదయము కలిగిన వారు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోలేరు. చివరిలో ఎవరు లోకములో, జీవితంలో గెలిచారు, ఎవరు ఈ లోకములో సాధించారంటే ఎవరు తెలుసా? ఎవరైతే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారో వారు గెలిచారు, వారు సాధించారు. ఈరోజు టెంపరీగా కనపడుతున్న ఈ యొక్క సాధింపు, టెంపరీగా కనపడుతున్న ఈ గొప్పతనము లయమైపోతుంది అంటున్నాడు దేవుడు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వానిష్. కాల్చివేయబడుతుంది ప్రతిదీ. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అంటున్నాడు. అంటే భూమి అయితే మారదు, క్రొత్తతనంలోకి తీసుకొచ్చి దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని దేవుడు చెప్తాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ యూ విల్ హ్యావ్ బై ఓనింగ్ దిస్ ల్యాండ్, దిస్ ఎర్త్. కనుక ప్రార్థన చేసుకుందాం, అందరము కళ్ళు మూసుకుందాం. ఈ ఆశీర్వాదం కొరకు, ఈ గురి కొరకు నీవు మారు మనసు పొంది సాత్వికులవ్వాలి. ఏ ఈగో అడ్డు రాకూడదండి. ఏ ఈగోను అడ్డు పెట్టుకోవద్దు. హృదయ కాఠిన్యము. చాలామంది సేవలో ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు, స్త్రీలు పురుషులు. హృదయ కాఠిన్యంలో నువ్వు సేవ చేస్తే నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకోలేవు. సాత్వికులు ధన్యులు. You shall get this testimony from God. దేవుని యొద్ద నుంచి సాక్ష్యము పొందుకోవాలి. అర్థమవుతుందని మోషే పొందుకున్నాడు ఈ సాక్ష్యము. హిస్ మీక్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందామా. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నిన్ను ఊహించుకున్న దానికంటే ఎక్కువగా నేను ఎంచుకొనవద్దు, ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచుకోమన్నాడు. సాత్వికులు క్రిటిసైజ్ చేయరు, సాత్వికులు శపించరు, సాత్వికులు సొంత పొగడుదల చేసుకోరు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడి మమ్మలను సరిచేయుటకు, మా జీవితాలు మార్చుటకు నీవిచ్చిన ఈ గొప్ప సత్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరము ప్రభా నాయన, ఈ విషయంలో నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన దేవా, మీ పోలికగా మేము తగ్గించుకుంటూ సహాయం ఇచ్చేయండి నాయన. ప్రతి ఒక్కరము నాయన మా సొంత విధములో తగ్గించుకొని అనుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. మా దేవ కొలబద్ద, మా మెజర్మెంట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ప్రభా. అంత మేము తగ్గించుకోవాలి ప్రభా, అంత సాత్వికులుగా మారాలి. సహాయం చేయమని అడుగుచున్నాను. ఇక సమయంలో ప్రభా, అనారోగ్యని వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
పరిశుద్ధ తండ్రి, దేవ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన దేవ మంచి జాబ్స్లో వారు జాయిన్ అయ్యేటకు, సాత్వికులుగా ఉండుటకు కృప దయచేయమని అడుగుచున్నానే. మంచి జాబ్స్ వరకు అనుగ్రహించిన స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలందరూ మంచి ఉద్యోగంలో నాయన తండ్రి దేవ స్థిరపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ బిజినెస్ చేసిన వారందరూ దీవించేవారు, బిజినెస్లో మీ తోడు దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రభా చదువుల్లో మీ తోడు దయచేయండి. దేవ తండ్రి, పిల్లలందరూ నాయన తండ్రి కఠిన హృదయాలు కాక నాయన సాత్వికులుగా ఉన్నట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. సాత్వికమైన మనసు కలిగి పరిచర్య చేయుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారం మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్.